అసలు ఎవరి అమ్మాయి? తేనె కళ్ళు, లిప్స్టిక్ పూసిన పెదాలు, డెస్కీ బ్యూటీ, అలాగని పూర్తి తెలుపు కాదు, పూర్తి నలుపు కాదు. చామన్ చేయగలిగిన ఈ అమ్మాయి రాత్రే ఫేమస్ ఎలా అయింది? ఈమె తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి ఒకే రాత్రి ఇంత ఫేమస్ కావడానికి ముఖ్య కారణాలు ఏమున్నాయి? ఈమె ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చి మక్కిలో ఉంటూ కుంభమేళ తిరుగుతుందన్నటువంటి పుకారు షికారు అవుతున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత, నిజమెంత అన్న విషయం మా సామ్రాట్ న్యూస్ తెలుసుకోబోతున్నాము. తెలుసుకోబోయే ముందు సామ్రాట్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బటన్ కొట్టి సహకరించండి. పూర్తి వివరాలకు వెళ్దాం. మొనాలిసా భోస్లా అలియాస్ మౌని అనే ఈమె 2009 ఆగస్టు 9న మధ్యప్రదేశ్లోని మహేశ్వరం అనే గ్రామంలో ఒక నిరుపేద బంజారా కుటుంబంలో జన్మించింది. తండ్రి విజయసింగ్ భోస్లా, తల్లి రూపా భోస్లా. ఈమెకు విద్యా, ఇసుక, ఇద్దరు చెల్లెలు, జామ్, ఆకాష్ అని ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఈ పూర్వీకులు రాజస్థాన్లోని చిత్తూరుకు చెందిన వారై ఉండి పూసలు, రుద్రాక్షమాలలు అల్లి అమ్ముకునేవారు. కాలక్రమేణా రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్కు వలస వచ్చి అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకున్నారు. పూసలు, రుద్రాక్షమాలలు అమ్ముకునే జీవిస్తున్నారు. రుద్రాక్షమాల ద్వారా వచ్చే డబ్బులతో మహేశ్వర్లోని బంజార్ ప్రాంతంలో ఒక ఇల్లు నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ కాల అమర్నాథ్, బద్రీనాథ్, కేంద్రనాథ్ అని ఎక్కడ ఉత్సవాలు జరుగుతాయి అక్కడికి ఈ పూసలు అమ్మే 500 మంది బంజారా కుటుంబాలు అక్కడికి వెళ్తాయి. మొనాలిసా చిన్నప్పటి నుండి ఆమె తల్లిదండ్రులతో పూసలు అమ్మడానికి వెళ్ళేది. దాంతో ఆమెకు చదువు అంతగా అబ్బలేదు. 3వ తరగతి చదువు ముగించేసింది. మొనాలిసా చిన్నప్పటి నుండి సినిమాలలో నటించాలంటే చాలా ఇష్టం అనే ఆసక్తి కూడా ఉండేది. ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో ఆమె యాక్ట్ చేసిన చిన్న ప్రోగ్రామ్స్ పెట్టినా అంత ఫలితం వచ్చేది కాదు. అయినా పట్టు వీడిని విక్రమార్కుల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది. వీరు నేపాల్కు వెళ్లి మాలలు తెచ్చుకొని ఉత్సవాలలో అమ్ముకునే వాటిని షార్ట్ ఫిల్మ్గా చేసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో పెట్టేది. ఈ క్రమంలో 2022లో గుజరాత్లో జరిగిన ఉత్సవాలలో 13 ఏళ్ల మొనాలిసా మాలలు అమ్ముతుండగా ఇండోర్కు చెందిన ఒక ఫోటోగ్రాఫర్ ఆమెను ఫోటో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయినా అప్పట్లో ఎవరు అనేది ఎవరికి తెలిసేది కాదు. ఇదిలా ఉంటే మహాకుంభమేళ అంటేనే విచిత్రమైన నాగసాధువులు, బాబాలు, అఘోరాలు, మునులు, కాషాయం కట్టిన సన్యాసులు కనిపిస్తూ జనాలను ఆకట్టుకుంటారు. ఇలా ఉత్తరప్రదేశ్లో 45 రోజులు జరిగే కుంభమేళలో తన కుటుంబంతో కలిసి ఉత్సవాలలో ఊరు చివర టెంట్ వేసుకుని అక్కడే ఉంటూ మాలలు అమ్ముకుంటున్నారు. మరొకసారి సచిన్ గుప్తా అనే ఫోటోగ్రాఫర్ కు మొనాలిసా కనబడడంతో ఆమెతో ఒక వీడియో చేసి ఫోటోగ్రాఫర్ తన ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెట్టుకోగా 2 కోట్ల వ్యూస్ రావడం జరిగింది. నెటిజన్లు మొనాలిసాను అందాన్ని పొగుడుతూ ఆమెను చూడడానికి మహాకుంభమేళకు వెళ్లడం గమనార్హం. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్వ్యూల కోసం ఎగబడడం మొదలైంది. ఎక్కడ చూసినా ఈమె గురించి చర్చ మొదలైంది. ఆమె వ్యాపారం సన్నగిలింది. ఆమె చూడడానికి గుంపులుగా రావడంతో రద్దీ ఏర్పడింది. దీంతో పోలీసులు హెచ్చరికలు చేశారు. ఇంకొకసారి ఇక్కడ ప్రజలు గుమి కొడితే టెంట్ తీసేస్తామని కూడా తెలిపారు. తల్లిదండ్రులకు ఎటు తోచక ఉత్సవాలు తీసుకొని పోకుండా టెంట్ వద్దనే ఉంచారు. అయినా ఆమె చూడడానికి టెంట్ వద్దకు ఇంటర్వ్యూల కొరకు రిపోర్టర్లు ఇవ్వడంతో పోలీసులు ఆమె తల్లిదండ్రులతో సీరియస్గా ఆమెను ఇక్కడి నుండి ఇంటికి తీసుకొని పోవాలని చెప్పారు. మొండిగా ప్రవర్తించి ఆమెను ఇక్కడే ఉంచితే కేసులు పెట్టి జైలుకు పంపుతామని కూడా చెప్పారు పోలీసులు. ఎటు దారి లేకపోవడం మొనాలిసాను తన ఇంటికి పంపించారు. షార్ట్ ఫిల్మ్స్ నటించడానికి ఆహ్వానించారు చిన్న డైరెక్టర్లు మొనాలిసాను. అయితే తండ్రి, నా కూతురు 16 సంవత్సరాలేనని, ఆమెకి ఇంకో 2 సంవత్సరాలు వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాకు పెళ్లి చేస్తామని చెప్పాడు. అదే విషయంలో మొనాలిసాతో అడగగా, నాకు సల్మాన్ ఖాన్ అంటే ఇష్టం అని, ఆయనతో నటించాలని చిన్నప్పటి నుండి ఉన్న కోరిక అని ఆమె అన్నది. సినిమాలకు ఎలా పోవడం నాకు తెలియదని, అటువంటిప్పుడు అవకాశం వస్తే వదలనని ఆమె తెలిపింది. ఇప్పుడు నాకు వచ్చిన పాపులారిటీతో ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో అవకాశం ఉంటే చెప్పండి అనడం గమనార్హం. ఇదంతా ప్రజల వెరితనమా అనుకోవాలా, లేక అమ్మాయి అంటే మొనాలిసా క్రేజీ అనుకోవాలా? మరి మీరే ఆలోచించి చెప్పండి. పోలీసులు అరెస్ట్ చేస్తున్న తర్వాత ఈమె ఐఏఎస్ ఆఫీసర్ అని మఫ్టీలో వచ్చిందని అన్న మాటలు అవన్నీ కూడా పుకార్లే.